విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, పర్యాటకులు నదిలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో నీటి మట్టం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, శశి, భద్రాద్రిలో గోదావరి అనేది ఉరకలెత్తుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 47 అడుగులకు చేరింది. అంటే ఆల్మోస్ట్ మరికొద్దిసేపట్లో ఇంకా గంట 2 గంటల్లో మనకు రెండవ ప్రమాద హెచ్చరిక కూడా అధికారికంగా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. రాత్రి నుండే అంటే వస్తున్నటువంటి యొక్క ఇన్ఫ్లోని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు కూడా ఈ యొక్క రెవెన్యూ సిబ్బంది మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. భద్రాచలంలోని స్లూయిజ్ గేట్లు అంటే నగరంలో పడ్డటువంటి వర్షానికి వచ్చేటువంటి వాటర్ వల్ల భద్రాచలానికి ఇబ్బంది ఉంది కాబట్టి భద్రాచలంలో ఆ స్లూయిజ్ గేట్ దగ్గర పెద్ద పెద్ద మోటార్లు అమర్చి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో వాటర్ మొత్తం కూడా ఎత్తి గోదావరిలో పోస్తున్నారు. అంటే వాస్తవంగా మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక సమయానికి భద్రాద్రిలో నుండి కాలనీలు మునిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈసారి చాలా అప్రమత్తంగా ఉండటం వల్ల ఆ దగ్గర ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద మోటార్లు మొత్తం కూడా మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదేమైనా కానీ చెర్ల మండలంతో పాటు మిగిలినటువంటి అన్ని ప్రాంతాలకు కూడా రాకపోకలు అనేవి తగ్గిపోయినాయి. ఎందుకంటే వాగులు, వంకలు ఉన్నాయి. తర్వాత వచ్చేటువంటి గోదావరి యొక్క ఇన్ఫ్లో పెరగటం, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో మొత్తం అధికార యంత్రం కూడా అప్రమత్తం అయిపోయింది. ప్రస్తుతానికైతే రెండో ప్రమాద హెచ్చరిక మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్.